ఏంట్రా బాబు రోజు ఆఫీస్కి వెళ్ళడం, రూమ్కి రావడం, ఆఫీసు రూము వర్క్ తప్ప లైఫ్లో ఇంకోటి లేకుండా పోయిందిరా. అసలు ఏం చేస్తున్నావు లైఫ్లో? ఏం చేస్తున్నావు అసలు? అసలు బ్రేక్ అంటూ లేకుండా అయిపోయిందిరా బాబు. అసలు లేదు, సుఖం లేదు. ఏముందిలే, ఇంకా పడుకో. ఈరోజు నేను ఆఫర్ ఎందుకంటారా, మనమే స్పాక్ కాబట్టి. సర్లే వచ్చిందే లేట్, ఇంకా జర్నీ ఎలా అవుతుందో అనుకున్నా కానీ మా టీమ్మేట్స్ మాత్రం ఫుల్గా డ్యాన్సులు పాటలతో చితక్కొట్టేశారు అసలు. నేనైతే ఒక్కటి చెప్తున్నా, అసలు రిసార్ట్లో కన్నా వెళ్ళే జర్నీలోనే ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటా. అప్పుడే అయిపోయింది అనుకోలే, ఇప్పుడే మొదలైంది. మా వాళ్ళందరూ కలిసి నన్ను పాట పాడేంత వరకు వదలలేదు. చూడండి. ఊహను పెంచి తప్పుకుపోతావెందుకు అబద్ధం? నీకై ప్రాణాలిస్తానన్నా ఇంకా ఇంకా అలసైపోతున్నా. నా పొరపాటుంటే మన్నించవే. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అలా మేము ఎంజాయ్ చేసే లోపే రిసార్ట్ వచ్చేసింది. అలా రిసెప్షన్లోకి వెళ్ళా, ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సోదంతా మాకొద్దు, పాయింట్కి రా అంటారా. మనం వచ్చిన రిసార్ట్ ఏంటంటే ద హిడెన్ క్యాసిల్ రిసార్ట్. ఆ తర్వాత మనం వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. దాని టేస్ట్ ఆ తర్వాత మనం ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అలా వెళ్ళే ఎంట్రన్స్ కూడా ఓల్డ్ స్టైల్లో ఉంది. లోపల ఒక ఫౌంటైన్, ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి. భలే అనిపించింది అసలు. ఇంకా అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. చూస్తేనేమో పెద్ద బాహుబలి కోటలా ఉంది. ఓపెన్ చేయండిరా అంటే మీరు అరిస్తే కానీ ఓపెన్ చేయం అన్నారు. ఇంకా అందరూ జై బాలయ్య అని అరవగానే ఓపెన్ చేశారు. మేము లోపల వెళ్ళగానే క్లోజ్ చేశారు. ఇంకా ఆ తర్వాత మిగతా ఉన్న మా కొలీగ్స్ అందరూ వచ్చారు. నాకైతే క్యాసిల్ లోపల చాలా బాగా నచ్చింది, ఇంకా యూనిక్గా అనిపించింది. మా వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంక లోపల ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక హాల్లోకి వెళ్ళగానే అందరినీ కూర్చోబెట్టి ఒక ఫన్ యాక్టివిటీ పెట్టారు. చూడండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో గెస్ చేసి కింద కమెంట్ చేయండి. లాస్ట్కి మా వంశీగడ్ గెలిచేశాడు. ఇంకా మ్యాజిక్ షో జరిగింది. ఆ తర్వాత ఒక 10-15 మినిట్స్ షో జరిగింది. షో అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ హాల్లో మ్యూజియం ఉందంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ ఓల్డ్ టెలిఫోన్స్, కెమెరాస్, ఇంకా కాయిన్స్ ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత గ్రీన్ స్క్రీన్ రూమ్లోకి వెళ్ళాం. మా ఫోటో గ్రీన్ స్క్రీన్లో తీసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి చూపిస్తారు. అక్కడ నుంచి ఒక చీకటి టనల్ లోపల నుంచి వస్తే ట్రాంపోలిన్ కనిపించింది. ఇంకా మనం ఆగుదామా, కొద్దిసేపు నేను కూడా చిన్నపిల్లోడిని అయిపోయాను. అసలు అయితే భలే అనిపించింది అసలు. ఆ తర్వాత కొంచెంసేపు బాక్స్ క్రికెట్ ఆడాను. ఆ తర్వాత బాక్స్ ఫుట్బాల్ ఆడాను. ఇక్కడ ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇంకా క్రికెట్ ఏది కావాలన్నా సరే బాల్కి మనం డిపాజిట్ పే చేస్తే చాలు. మనం ఆడుకున్న బాల్ రిటర్న్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనం బ్యాక్కి ఇచ్చేస్తారు. ఇలా ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తుంటే సంతోష్ ఏమో లండన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాడు. ఎలారా అంత ఫాస్ట్గా వచ్చేసావు అని అడిగితే ఐఎమ్ ఇంజనీర్, ఇది చాలా కామన్ నాకు అన్నాడు. దీని తర్వాత మేమందరం కలిసి ఆర్మీ యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళాం. చూడడానికి చాలా ఫన్నీగా అనిపించింది కానీ అంత ఈజీగా లేదు. సరదా తీరిపోయింది అసలు. దాని తర్వాత ట్రీ టాప్ వాక్కి వెళ్ళాం. ఇది వెళ్ళినప్పుడు షూస్ మ్యాండేటరీ.
షూస్ లేకపోతే అలౌ చేయడు. అలాగే మీరు వెళ్ళేటప్పుడు వాడు ఫుల్గా హెల్మెట్ గార్డ్ సేఫ్టీ గేర్ అంతా ఇచ్చి పంపిస్తాడు. సేఫ్టీ గేర్ వేసుకొని మనం అలాగా ఈ ట్రీ టాప్ మీద నడుస్తూ అలాగా ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక 15 minutes పడుతుంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే వెనక్కి రావడం అవ్వదు. కాబట్టి చేసే ముందు ఒకసారి ఆలోచించండి. కానీ ఈ ట్రీ టాప్ వాక్ మాత్రం చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా ట్రై చేశా. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అసలు ఇది మాత్రం అసలు ఇక్కడ అసలు ముందుకి వెళ్ళాం వెనక్కి వెళ్ళాం. నేనైతే అక్కడ చాలాసేపు స్ట్రక్ అయిపోయాను. నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసేలోపు మా ఫ్రెండ్ ఆర్చరీ ట్రై చేశాడు. ఆ తర్వాత ఇంకా కిందన ఉయ్యాలు ఉన్నాయి. చెట్ల మధ్యలో ఉయ్యాలు ఊగుతుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది అసలు. దాని తర్వాత ఇంకా మేము ఇలా లాస్ట్కి కంప్లీట్ చేసి ముగ్గురు ఒకేసారి స్లైడ్ అయ్యాం. ఇన్ని చేసాం కదా, బాగా ఆకలి వేసింది. ఇంకా ఫుడ్తో యుద్ధం చేద్దామని బయలుదేరాం. ఫుడ్ మాత్రం అసలు ఎలా ఉందంటారా? చూడండి మీరే. నీ గాలు లేకున్నా నే తేలిపోతున్నా, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. తినేసాక ఒక వాక్ వేసాం. అప్పుడే మాకు ఈ పికాక్ కనిపించింది. అలా అక్కడి నుంచి ఇంకా పూల్లో దిగాలంటే నైలాన్ క్లాత్స్ మస్ట్. మీరు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రెంట్కి కూడా ఇస్తారు. ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి మన ఫోన్స్ అవి పెట్టుకోవడానికి. ఇంకా కిడ్స్కి ఒక సెపరేట్ పూల్, అడల్ట్స్కి సెపరేట్ పూల్ ఉంది. పూల్ కనెక్ట్ అయ్యే స్లైడ్ ఉంది. అది చాలా బాగుంది. ఇందులో ఉదయ్ గాడు స్పైడర్ హాల్ ట్రై చేస్తా అన్నాడు. సేమ్ టు సేమ్ కోతిలా పట్టుకున్నాడు చూడండి. ఇంకా ఆ తర్వాత మా వాళ్ళందరూ పూల్లో దిగుతూ మంచి మంచి స్టిల్స్ ఇస్తూ పూల్లో దిగుతున్నారు. పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పూల్లో అయితే మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. పూల్ పక్కనే ఈ రోలర్ గేమ్ ఉంది. ఈ రోలర్ గేమ్ చేస్తుంటే నాకు చిన్నప్పుడు చూసిన టకీషా షో గుర్తొస్తుంది. ఆ తర్వాత రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మాత్రం అసలు వైబ్ ఉంది. అసలు పాటలు కూడా సూపర్ పాటలు వేసాడు. తర్వాత వర్షం కూడా నేచర్లో ఎంజాయ్ చేస్తున్నట్టు, చుట్టూ అసలు గ్రీనరీ మొత్తం ఆ వైబ్ని అసలు ఎంజాయ్ చేయాలి. అసలు సూపర్ ఉంది. అసలు ఇలా మేము ఎంజాయ్ చేసే లోపు మా సంతోష్ గారు జిప్ లైన్ ట్రై చేశాడు. ఇదేమో ఇండియాలో లాంగెస్ట్ జిప్ లైన్ అనేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ చాలా దూరం ఉంది. లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంది, వాచ్ టిల్ ది ఎండ్. ఇవన్నీ మేము మార్నింగ్ నుంచి దిగిన ఫొటోస్. మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఇందులో వీళ్ళేమో లాన్లో మేనేజర్ వర్సెస్ మేనేజర్ ఆడదాం అన్నారు. ఎవరు గెలుస్తారో చెప్పండి. ఇంతలోపు నేను ఒక మంచి స్పాట్ చూపిస్తా, జస్ట్ చెక్ ఇట్ అవుట్. We are going to visit a skeleton hidden castle. Hi friends. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు 6 కాదు 7 కాదు 8 కాదు 9 కాదు 10 అస్థి పంజరాల చెట్టు. సీక్రెట్ స్పాట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత లాస్ట్కి మా టీం మేనేజర్ వాళ్ళు గెలిచారు. సూపర్. ఆ తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అందరం కలిసి మంచిగా ఒక గ్రూప్ ఫోటో దిగేసాం. చూడండి ఎంతమంది ఉన్నారు. మేము రిసార్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం. మీరు మాత్రం వీడియో ఆపేయకండి, ఇంకా సర్ప్రైజ్ ఉంది. అబౌట్ హిడెన్ క్యాసిల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా. 2 types of packages, డే ప్యాకేజ్, నైట్ ప్యాకేజ్, కిడ్ ఫ్రెండ్లీ ప్లేస్, సోపీ ఫుట్బాల్ అండ్ సైక్లింగ్, పెయిడ్ యాక్టివిటీస్.
Is the place really worth visiting? Yes, because it is far away from city and also peaceful. In my view, for one time it is okay. Thanks for watching. Please do like, share and subscribe.